అయితే ఈ కేసులో ఇది ఎందుకు ఇంత జరుగుతుందంటే కేవలం ప్రవీణ్ పగడాల గారి యొక్క వ్యక్తిత్వం, ఆయన క్రైస్తవ సమాజానికి చేసినటువంటి సేవ, ఒక సోషల్ వర్కర్గా, ఒక మేధావిగా, ఒక పాస్టర్గా, ఒక స్పీకర్గా, ఒక డిబేట్లో ఉన్నటువంటి క్రైస్తవ సమస్యల్ని ప్రస్తుతించేవారిగా ఆయనకున్నటువంటి ఆ యొక్క విపరీతమైన పాపులారిటీ దీనికి కారణమని చెప్పేసి నేను మీ అందరికీ విన్నవించుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత దీంట్లో మన ఉద్దేశం ఏంటంటే సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ జరిగి, ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్ జరిగి, దాంట్లో యాక్చువల్గా ఈ అనుమానాస్పదమైనటువంటి మృత్యువుకి కారణం ఏంటో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ బయట పెట్టాలి అనేది మా యొక్క కోరిక, మా యొక్క డిమాండ్. అయితే ఆ సంఘటన జరిగినప్పుడు అనేక మంది క్రైస్తవ సోదరులు కానివ్వండి, లేకపోతే యాక్టివిస్టులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ అనుమానాస్పదలో మృతి చెందటం అనేది ఇది యాక్సిడెంట్ కాకపోవచ్చు, యాక్సిడెంట్ కాకుండా దీంట్లో మృత్యు వెనక ఏదో కుట్ర జరిగి ఉండవచ్చు, లేదా హత్య కూడా జరిగి ఉండవచ్చు అనేటటువంటి అనుమానాలు వ్యక్తం చేశారు. అందుకని ఆ రోజు చాలా వేల సంఖ్యలో అక్కడ పోస్ట్ మార్టం చేసినప్పుడు హాస్పిటల్ దగ్గర కానీ, పోలీస్ స్టేషన్ దగ్గర కానీ అందరూ గుమ్మిగూడారు అక్కడ. ఎందుకంటే దీనికి కారణం బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ మధ్య కాలంలో క్రైస్తవుల మీద, క్రైస్తవ చర్చీల మీద, క్రైస్తవ ప్రాపర్టీల మీద అనూహ్యంగా దాడులు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఆయనను వ్యక్తిగతంగా కొంతమంది చంపుతామని బెదిరించినట్టుగా కూడా సోషల్ మీడియాలో వచ్చింది. కాబట్టి ఆయన ఎవరైనా టార్గెట్ చేసి ఆయన హత్య చేసి ఉంటారేమో అన్నటువంటి అనుమానంతో అందరూ కూడా చాలా క్యూరియాసిటీ తోటి అక్కడికి రావటం జరిగింది. అయితే పోలీసులు ఆ రోజు అంటే అది 24 రాత్రి 11:42 తర్వాత ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తూ ఉంది సీసీటీవీ ఫుటేజీల ద్వారా. అయితే పోలీసులకి మరుసటి దినం 8:45 ప్రాంతంలో 112 మీద వారికి సూచన అందటం, ఆ తర్వాత పోలీసులు రావటం, అక్కడ ఘటనా స్థలాన్ని చూడటం, ఆ తర్వాత అక్కడ డెడ్ బాడీని అవన్నీ తీసుకొని వెళ్ళటం అన్నీ జరిగినాయి. ఇది మామూలుగా పోలీసు వారు చేసే ప్రక్రియ అంతా కూడా జరిగింది. అయితే సోషల్ మీడియా వేదికగా అనేక మంది అనేకమైన అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్న సందర్భంలో ఎస్పీ గారు, కలెక్టర్ గారు అక్కడ ప్రతిస్పందించి, ఈ లోపల ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత ఇంకా ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ప్రతిస్పందించి డీజీపీ గారికి చెప్పటం, ఎస్పీ గారు కూడా వెంటనే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ని ఏర్పాటు చేయటం, అలాగే ఇంక్వెస్ట్ ఒక ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ యొక్క పర్యవేక్షణలో ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన ముందు అది జరగటం, ఆ తరువాత పోస్ట్ మార్టానికి కూడా ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ని అపాయింట్ చేయటం, ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేయడమే కాకుండా జరిగే ప్రాసెస్ అంతా, పోస్ట్ మార్టం ప్రాసెస్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండటం కోసం వీడియో కెమెరాలో దాన్ని రికార్డ్ చేస్తూ తీసుకోవటం, ఈ క్రిస్టియన్ అంటే విక్టిమ్ తరపున ఉన్నటువంటి వాళ్ళను కూడా అక్కడ ఉండటానికి పిలవటం, ఇవన్నీ కూడా జరిగినాయి. దాంతో నిష్పక్షంగా ఇన్వెస్టిగేషన్ కోరుతున్నటువంటి క్రైస్తవ లీడర్స్ అంతా కూడా సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరుగుతుందని చెప్పేసి మేము ఆశించాం. అయితే అనుమానించట్లేదు ఇప్పుడు కూడా. ఆ తర్వాత ఎస్పీ గారు కానివ్వండి, ఐజీ గారు కానివ్వండి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అక్కడ రాజమండ్రిలో పెట్టి వాళ్ళు కొన్ని సీసీటీవీ ఫుటేజీలను 2-3 రోజుల్లో వాళ్ళు కలెక్ట్ చేసిన సీసీటీవీ ఫుటేజీలని షార్ట్ పిఎం రిపోర్ట్ని చెప్పుతూ వారు కొన్ని ఇవన్నీ చెప్పారు. ఇది ఫైనల్ కాదు, మాకు ఇంకా ఒక నిర్ధారణకు మేము రాలేదు, కారణం ఏంటనేది. దీంట్లో ఇంకా ఫుల్ పోస్ట్ మార్టం రిపోర్టు రావలసి ఉంది. అలాగే ఇంకా సీసీటీవీ ఫుటేజీలు కూడా మాకు ఆ దారి మొత్తంలో తీసాం, కానీ విజయవాడలో తీయవలసినటువంటి ఒక 3-4 గ్యాప్ అక్కడ ఉంది. అది ఎక్కడ ఉన్నారనేది విజయవాడలో సీసీటీవీ ఫుటేజీలు మేము కలెక్ట్ చేయాలి అని చెప్పారు. అది మేము కలెక్ట్ చేస్తున్నాం. ఇవన్నీ రాగానే మరొకసారి మేము ప్రెస్ మీట్ పెట్టి మేము విషయాలన్నీ కూడా ప్రెస్ ముందుకు ప్రజలకు తీసుకెళ్తాము అని చెప్పారు. అది చెప్పినటువంటి మరుసటి రోజునే మనం చూస్తూ ఉన్నాం,
అనేక సీసీటీవీ ఫుటేజ్ యొక్క వీడియోస్ వైరల్ అయినాయి సోషల్ మీడియాలో. ఆ ప్రవీణ్ పగడాల గారిని ఒక రోడ్డు సైడు తాగుబోతుగా చూపించడానికి ఒక ప్రయత్నం ఇక్కడ జరిగింది. ఇప్పటికీ కూడా ఏంటంటే ఆ ప్రయత్నం ఆయన తాగి అట్లా ఆ మత్తులో బండి నడపటం వలన యాక్సిడెంట్ అయి చనిపోయారు అని చెప్పేసేటటువంటి ఒక నరేటివ్ని సోషల్ మీడియా వేదికగా వైరల్ చేసి దాన్ని పనిగొట్టుకుని చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఈ వేదిక ముఖంగా నేను అందరితో రిక్వెస్ట్ చేసేది, నివేదన చేసేదంటే మా అందరి తరపున ప్రవీణ్ పగడాల గారు చాలా ప్రాముఖ్యమైనటువంటి మేధావి, చాలా ప్రాముఖ్యమైనటువంటి క్రైస్తవ నాయకులు, ప్రాముఖ్యమైనటువంటి పాస్టరు. ఆయన ఎరిగినటువంటి వాళ్ళు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అనేక రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనూ కూడా ఉన్నారు. టీవీ మాధ్యమం ద్వారా కానివ్వండి, యూట్యూబ్ల మాధ్యమం ద్వారా కానివ్వండి, ఆయన గుర్తుపట్టిన వాళ్ళు దాదాపుగా ఎవరు ఉండరు. అలాంటి వ్యక్తి రోడ్డు మీద వెళుతూ వైన్ షాపులో వైన్ బాటిల్స్ కొనుక్కొని రోడ్డు మీద కూర్చొని తాగి బండి నడపలేక అలిసిపోయి ఎక్కడో రోడ్డు పక్కన పార్కులో రెస్ట్ తీసుకొని ఆ ఫుట్పాత్ మీద కూర్చొని వెళతారని చెప్తే అది నమ్మటానికి ఎవరు కూడా, అంటే చదువు సంధ్య లేని ఏ పామరుడు కూడా దాన్ని ఎవరు కూడా నమ్మటానికి సిద్ధంగా ఉండరు. ఇది అందరూ ఆలోచించవలసినటువంటి విషయం. అయితే మేము ఈ మీటింగ్ ప్రెస్ మీట్ ద్వారా 2 రకాలైనటువంటి మాటలను ఇక్కడికి తీసుకొని రావాలనుకుంటున్నాం. మొదటిది, క్రైస్తవుల్లో కూడా అనేక మంది యాక్టివిస్టులు, యువ పాస్టర్లు కొంతమంది, యూట్యూబర్లు కొంతమంది అనేకమైనటువంటి అనవసరమైనటువంటి ఈ మీడియా, సోషల్ మీడియాలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ వాళ్ళ పాండిత్యాన్ని ప్రకటిస్తూ వాళ్ళు అనేకమైనటువంటి స్పెక్యులేషన్ని మీడియాలో పెట్టారు. ఒక రకంగా కొంతమంది అతి ఉత్సాహంతో ఇతరుల మత మనోభావాలని కించపరిచే రకంగా మాట్లాడారు. అది మేము ఒప్పుకుంటాం. ఎవరైనా సరే క్రైస్తవ యువకులు కానీ, క్రైస్తవులుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇతర మతాలను కించపరుస్తూ, ఇతర మతాలని వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ, ఆ క్రైస్తవులుగా కాకుండా అన్క్రిస్టియన్ లైక్ బిహేవియర్ చేశారని చెప్పేసి వారందరినీ కూడా మేము ఈ పత్రికాముఖంగా కూడా ఖండిస్తున్నాం. దాన్ని మేము ఏమాత్రం కూడా సమర్థించలేదు. అయితే ప్రవీణ్ పగడాల మృత్యు వెనుక హత్య ఉందేమో అని అనుకుని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న సామాన్య క్రైస్తవుడి మనోభావాలను కూడా మేము గౌరవిస్తున్నాం. ఎందుకంటే మీద ఉన్న అభిమానం కొద్దీ జరిగినటువంటి సంఘటన, దాని వెనుక ఉన్నటువంటి అనేకమైనటువంటి సందర్భాలు, జరుగుతున్నటువంటి విషయాలు, వీటన్నిటి బ్యాక్గ్రౌండ్లో నమ్ముతారు. అలాంటి అనుమానం అవకాశం ఉంది. దాన్ని బట్టి దాన్ని క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసులకు ఉంది. పోలీసులు వాళ్ళ తరఫున చెప్పారు, ఎవరి దగ్గర అయినా కానీ ఏమైనా కానీ దీంట్లో సాక్ష్యం ఉంటే ఆ సాక్ష్యాధారాలను మా స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్కి మీరు షేర్ చేసుకోవచ్చు. దాని మీద మేము అన్ని రకాలుగా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాము అని కూడా పోలీస్ వారు, ఐజీ గారు కానీ, ఎస్పీ గారు కానీ ఆ యొక్క ప్రెస్ మీట్లో చెప్పారు. చెప్పిన తరువాత ఎవరి దగ్గరైనా ఏదైనా కానీ అటువైపు కానీ ఇటువైపు కానీ ఎవిడెన్స్ ఉంటే ఆ ఎవిడెన్స్ని పోలీసులకు అప్పచెప్పి ఆ పోలీసుల ఇన్వెస్టిగేషన్కి ఇస్తే చాలా బాగుండేది. అలా కాకుండా వాళ్ళు